ఓం శాంతి. ఏటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మానవ శరీరం అనేది ఎంత అద్భుతంగా తయారు చేయబడింది. ఎలాంటి శరీరం యొక్క స్ట్రక్చర్ ఉన్నా, ఎవరు ఎలాంటి వారైనా అంత గొప్ప శరీరాన్ని నడిపిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి, దాన్ని మనం ఆత్మ అని అంటాము. ఆత్మ అనగా మనం కంటితో చూడలేము, గాలిలో ఎగరనటువంటిది, నిప్పుకు దహనం కానటువంటిది, ప్రకృతిలో ఉండేటువంటి పంచతత్వాలతో ఏ రకంగా ఏ విధంగా కూడా ఆత్మలో ఏ ఒక్కరిమి మార్పును తీసుకురాలేమో అలాంటి అద్భుత శక్తియే మన యొక్క ఆత్మ. మనం సోల్ అంటాం, స్పిరిట్ అని కూడా అంటాం, వాడుక భాషలో ప్రాణం అని కూడా అంటాము. అలాంటి మన ఆత్మలో ఉండేటువంటి 3 రకాల దివ్యమైనటువంటి శక్తులు. మొదటిది మన యొక్క మనసు, రెండవది మన యొక్క బుద్ధి, మూడవది ఆత్మలో ఉండేటువంటి సంస్కారాలు. కొన్ని సంస్కారాలు, వాటిని మనం వాడుక భాషలో హ్యాబిట్స్ అని అంటూ ఉంటాం. సంస్కారాలు కొందరు ఎలా ఉంటాయంటే కఠినమైనటువంటి సంస్కారాలు. సంస్కారాలలో మనం గొప్ప మార్పుని తీసుకురాగలుగుతాము. ఆత్మలో ఉండేటువంటి మొదటి రకమైనటువంటి సంస్కారం గత జన్మలతో వచ్చినటువంటి సంస్కారం. ఎప్పుడైతే శరీరాన్ని వదిలేసి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ శరీరంలోకి ఎప్పుడైతే మన ఆత్మ వస్తుందో, అప్పుడు ఆత్మ గత జన్మలు చేసినటువంటి కర్మల యొక్క ప్రభావాన్ని తన వెంట తీసుకొని వస్తుందన్నమాట. ఒకవేళ ఆ వ్యక్తి గత జన్మలో ఒక మంచి సింగర్గా ఉన్నాడనుకోండి, సింగర్గా ఉంటూ ఆ వ్యక్తి శరీరాన్ని వదిలేశాడనుకోండి, సంస్కారాన్ని తీసుకొని వస్తాడు. కాబట్టి ఈ జన్మలో చిన్న వయసులోనే ఒక మంచి సింగర్ అవ్వగలుగుతాడు. ఇది పూర్వజన్మ సంస్కారాలు ఆత్మ తన వెంట తెచ్చుకుంటుందన్నమాట. ఒకవేళ ఆ వ్యక్తి పూర్వజన్మలో ఒక హంతకుడుగా ఉంటూ మార్పు తెచ్చుకోకుండానే వారు మరణించారనుకోండి, ఇతరులను దుఃఖం కలిగించాలి, హాని చేయాల్సిందే అనేటువంటి తప్పుడు సంస్కారాలు గత జన్మవి ఈ జన్మలో వయసుతో సంబంధం లేకుండా బయటకవి ఇమర్జ్ అవుతూ ఉంటాయి. మొదటి రకమైన సంస్కారము గత జన్మ నుండి వస్తాయి. తర్వాత మనలో వచ్చేటువంటి రెండో రకమైనటువంటి సంస్కారం పూర్వజన్మ ఫలితంతో వస్తుంది. సహవాస దోషం. ఒకవేళ చెడు సహవాసంలో మీరు ఉన్నారనుకోండి, ఆ చెడు సాంగత్యము, చెడు సహవాసం కూడా మనలో వ్యవహారంలో మార్పు తీయకుండా వారి తప్పుడు సంస్కారాలు మనలోకి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. చూస్తుంటే మనం అంటుంటాం, మీ చిన్నప్పుడు చాలా బాగుండేవాడండి, అందరితో ప్రేమగా ఉండేవారు, సడన్గా ఏమైందో నాకు తెలియడం లేదు. కానీ ఆ వ్యక్తితో ఎప్పుడైతే స్నేహం చేయడం మొదలు పెట్టాడో, వారితో ఫ్రెండ్లీగా ఉండడం మొదలు పెట్టారో, పూర్తిగా చెడిపోయాడు, పాడైపోయాడని కూడా మనం అంటూ ఉంటాము. కొందరికైతే భయం అవుతూ ఉంటుంది. ఎవరినైనా కలవాలన్నా, ఎవరినతోనైనా మాట్లాడాలన్నా వారిలాగా వీరు కూడా తప్పుడు వ్యక్తి అవుతాడో ఏమో అని తెలియని భయం కొందరిలో మనం చూస్తూ ఉన్నాం. గత జన్మ సంస్కారాలు. రెండవది సహవాస దోషంతో వచ్చేటువంటి సంస్కారాలండి. తర్వాత దృఢతాపూర్వకమైనటువంటి సంస్కారం. లైఫ్లో ఫస్ట్ టైం మనం రియలైజ్ అయ్యాము, నాలో గొప్ప మార్పు వస్తే, నేను మంచిగా అందరితో ప్రేమగా ఉంటే నాతో కూడా అందరూ ప్రేమగా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు, అందరికీ నేను నచ్చుతాను కదా అనేటువంటి ఒక మంచి రియలైజేషన్ కూడా మనలో రావాలి. అలా నేను మంచిగా పాజిటివ్గా మారాలి అని దృఢ సంకల్పం తీసుకోవడమే దాన్ని అంటారు దృఢతాపూర్వకమైనటువంటి సంస్కారము.
మన భారతదేశము అనేది గొప్ప సంస్కృతి కలిగినటువంటి దేశం. భారతదేశం యొక్క కల్చర్ మిగతా దేశస్తులు కూడా గౌరవిస్తారు, ఇవ్వాల్సిందే. భారతదేశాన్ని కేవలం భారత్ అని పిలవమండి, భారత్ మాత అని పిలుస్తాము. మిగతా దేశాలు సంపత్తిలో కానివ్వండి, టెక్నాలజీ పరంగా కానివ్వండి, ఎంత ఎదిగినా, ఎంత లైఫ్ స్టైల్లో వారు గొప్ప స్టైల్ని నేర్చుకున్నా భారత్ని మాత్రం భారత్ మాత అని మాత్రం మనం పిలుస్తుంటామండి. మరి మనమందరం కూడా భారతీయులము అని చెప్పగానే తెలియని ఆనందం అందరికీ కలుగుతుంది కదా. సంతోషంగా మనం చెప్తాము, మేము భారతీయులము. ఎందుకంటే మన భారతదేశము అనేది సంస్కృతి కలిగినటువంటి దేశము. గౌరవప్రదంగా మనం ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా గౌరవించడము, ప్రేమగా ఉండడము అనేది భారతీయ సంస్కృతి మనందరికీ నేర్పిస్తూ ఉంది. అందుకే మనం చిన్నప్పుడే మీ అందరికీ గుర్తుండవచ్చు, స్కూల్కి వెళ్ళగానే, ఈవెన్ టెంపుల్కి వెళ్ళగానే మన మదర్ తీసుకొని వెళ్తుంది. ఆ ఏజ్లో అది గుడి, ఆ గుళ్ళో ఉండేటువంటి వారి దేవత, అది దేవుడి యొక్క విగ్రహం. ఆ దేవుడి విగ్రహం అంటే ఎలా ఉంటుంది, ఎందుకు మనం పూజించాలి అని వయసు పరంగా మనకు జ్ఞానం లేకున్నా కానీ మన పెద్దవారు ఎవరైతే మనను ఆ ఏజ్లో ఉన్నప్పుడే మన మందిరానికి తీసుకెళ్తారో వారు మనకు నేర్పిస్తారనమాట. పాప, ఇది దేవి అమ్మ, లక్ష్మీదేవి అమ్మ, సరస్వతీదేవి, దుర్గాదేవి. ఆ దుర్గాదేవిని, సరస్వతీదేవిని చూడగానే 2 చేతులెత్తి ఇలా నమస్కరించాలి అని మనకు నేర్పిస్తారు. మనం అలా నమస్కరించి దేవతల ముందు ఏం చెప్తున్నాము అంటే, హో దేవతల్లారా, నా జీవితం ఇంత గొప్పగా ఉండడానికి, ఆదర్శంగా ఉండడానికి, ప్రతిభశాలిగా నేను అవ్వడానికి దానికి ఆధారం, కారణం దేవత విగ్రహంలో ఉండేటువంటి మీరు మాత్రమే అనేటువంటి ఒక సంస్కృతి, ఆచారం అనేది మనకు పూర్వం పెద్దవారు నేర్పించారు. అలాంటి ఆచారాలు, సంస్కృతిని పాటిస్తున్నటువంటి మన భారతదేశం ఇప్పటికీ కూడా గౌరవప్రదమైనటువంటి దేశంగా పేరు తెచ్చుకుంది. చూడండి, మనం కూడా భారతీయులు అవ్వడం, అలా సంస్కృతి కలిగినటువంటి భూమిపైన జన్మించడం, ఇది కూడా గొప్ప విశేషమని మనం అర్థం చేసుకోవచ్చు. సంస్కారాలు పరివర్తన చేసుకోవటంతో ప్రతి ఒక్కరి నుండి మనం ప్రేమను తప్పకుండా పొందగలుగుతూ ఉంటాము. దివ్యమైన గొప్ప సంస్కారాల్ని మార్చుకోండి అనేటువంటి పరమాత్మ సందేశం మనందరికీ చాలా అవసరము. ఒక్కరిని కూడా మీరు హీనభావంతో చూడకుండా, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరితో ప్రేమగా వ్యవహరించండి, గొప్పగా జీవించండి అనేటువంటి అంశం ఆధ్యాత్మికత మనందరికీ కూడా నేర్పిస్తూ ఉంది. ఆదర్శపూర్వకమైనటువంటి జీవితంలో జీవించినప్పుడే ప్రతి ఒక్కరికి కూడా మనం నచ్చుతాము. భారత్ మాతని మనం ఎప్పుడు జై అంటాం. ఎందుకంటే భారత్ మాతలో ఉండేటువంటి గొప్ప గుణము, దేవి మాత అనగానే ఆ దేవిలో ఉండేటువంటి సహనము. కొందరిని అంటుంటాం చూడండి, ఈ వ్యక్తిలో భూమికున్నంత సహనం ఉంది అని అంటాం. భారతీయంగా మనం పుట్టినందుకు ఈ భూమి, ఈ ప్రకృతి మనందరికీ నేర్పిస్తున్నటువంటి సహజమైనటువంటి సంస్కారము, గౌరవపూర్వకంగా మనము జీవించగలగాలి. పరమాత్ముడికి మనం నచ్చాలి, ఇతరులకు కూడా నచ్చాలి. కర్మలో శుద్ధీకరణ రావాలి. అప్పుడే ప్రతి ఒక్కరితో మనం ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటాము. అందుకే అంటుంటారు చూడండి, ఎక్కడైతే మందు పనిచేయదో అక్కడ ఆశీర్వాదాలు తప్పకుండా పనిచేస్తాయి. ఆశీర్వాదాలు తీసుకోవాలి, ఆశీర్వాదాన్ని మాత్రమే మనం ఇవ్వాలి. అంటే మనలో రావాల్సినటువంటి శుద్ధీకరణ, సంస్కారాల్లో పరివర్తన, గొప్ప సంస్కారాలని కలిగినటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా భగవంతుడిని సమీపంలో తీసుకురావడానికి, గొప్ప మార్పును తీసుకురావడానికి ఒక ఎగ్జాంపుల్ స్వరూపులుగా వారు తయారవుతారు. అలాంటి సంస్కార పరివర్తన, సంస్కార శుద్ధీకరణ
ప్రతి ఒక్కరిలో రావాలి అనేది మనందరికీ నేర్పిస్తున్నటువంటి ఆధ్యాత్మికత. మళ్ళీ చిన్న గొప్ప చేంజెస్తో ఉంటూ చిన్న చిన్న చేంజెస్తో కూడా మనం గొప్ప లాభాలని పొందవచ్చు. ఎవరినైనా మారాలి మీరు అంటే ముందే భయపడుతూ ఉంటారు. లేదండి నేను ఇలాగే ఉంటాను, ఈ ఏజ్లో నేనేం మారుతా, ఇంత ఏజ్ నాకు వచ్చింది, మారలేను, నా వల్ల కాదు అని అంటారు. మార్పు అనగా మనం అలా చేతులతో మ్యాజికల్ చేస్తూ ఏవేవో చేయడం కాదండి. మన యొక్క ఆలోచన తీరు, మన యొక్క లైఫ్ స్టైల్, మన యొక్క వ్యవహారాన్ని సకారాత్మకంగా తయారు చేసుకోవాలి, మార్చుకోవాలి అనేదే సంస్కార పరివర్తనలో మనం తెలుసుకున్నటువంటి అంశాలు. పూర్వజన్మ సంస్కారాలు, గత జన్మ సంస్కారాలు, తర్వాత సహవాసం దోషంతో వచ్చే సంస్కారాలు ప్రతి ఒక్క ఆత్మలో ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా సమయం వచ్చినప్పుడు అవి బయటకు వస్తూ ఉంటాయి. మన యొక్క సంస్కారాల్లో మార్చుకున్నప్పుడు, సుఖప్రదంగా మనం జీవిస్తున్నప్పుడే మనం అందరినీ కూడా భగవంతుడికి సమీపంలో తీసుకురాగలుగుతాము. మనం ఎంతో గొప్ప సంపదను తీసుకోవాలని కోరుకుంటాం కదా. అన్నిటికంటే గొప్ప సంపద గొప్ప మార్పు ద్వారానే మనం తయారు చేసుకోవచ్చు. గొప్ప సంపద ఆశీర్వాదాలు తీసుకున్నటువంటి సంపద. సంపత్తివంతులుగా ఉంటూ సంపత్తివంతులుగా ఇతరులని మార్చాలి అంటే సంస్కారాలలో శుద్ధీకరణను మనం తెచ్చుకోవాలి. ఎంత శుద్ధంగా మనం వ్యవహరిస్తామో, ఎంత గొప్పగా మనం జీవిస్తామో, మన ద్వారా ఇతర ఆత్మలు కూడా భగవంతునికి సమీపంలో చేరుకుంటారు. గొప్ప జీవితం యొక్క అనుభూతిని వారు కూడా చేస్తారు. ఈ విధంగా ఆధ్యాత్మిక క్షేత్రం, ఆధ్యాత్మికత మనకి ఈరోజు నేర్పించినటువంటి గొప్ప దివ్యమైనటువంటి లెసన్ సంస్కార పరివర్తనను మనం చేసుకోవాలి. పరివర్తన ద్వారా ఎన్నో లాభాలు దొరుకుతాయని కూడా ఎపిసోడ్లో గొప్ప విషయాలను తెలుసుకున్నారు. ఆ విధంగా మనం ఉంటూ ఇతరులను తయారు చేయాలి. దాన్ని అంటారు స్వపరివర్తనతో విశ్వ పరివర్తన చెయ్యటము. స్వయంలో పరివర్తన అంటే ఈ విధమైనటువంటి పాజిటివ్ చేంజ్. ఆ పాజిటివ్ చేంజ్ ద్వారా మనలో ఉండేటువంటి సంస్కారాలు మారుతాయి. సంస్కారాలు మారినప్పుడే సంసారం మారుతుంది. మరి ఒక్కొక్క వ్యక్తి కూడా, ప్రతి ఒక్కరు కూడా పరమాత్ముడికి సమీపంలోకి రావాలి. వారిని కూడా గొప్ప వ్యక్తులుగా మనం తయారు చేయాలి. గొప్ప సంస్కారాల పరివర్తన ద్వారానే మనం గొప్ప వ్యక్తులుగా తయారవుతాము. అప్పుడే ఆదర్శవంతమైనటువంటి ఈ యొక్క భూమిని మనం దేవతలు ఉండేటువంటి భూమిగా, ఈ భూమిని స్వర్ణిమ యుగంగా, స్వర్ణిమ భారతదేశంగా మనం తయారు చేయవచ్చు. ఈ విధమైనటువంటి సంస్కారాలు మార్చుకోవాలి. అప్పుడే సంబంధాలలో కూడా శుద్ధి అనేది తయారవుతుంది. స్వపరివర్తనతో విశ్వ పరివర్తన తయారు చేయాలి అంటే ప్రతి ఒక్కరు ఒక లక్ష్యాన్ని తీసుకోవాలి. ఫస్ట్ చేంజ్ అనేది నా నుండి నేను స్టార్ట్ చేస్తాను. నేను మారినప్పుడే నన్ను చూసి, నా యొక్క సంస్కారాల శుద్ధీకరణ చూసే ప్రతి ఒక్కరూ నాకు సమీపంలో ఉంటారు. సోదర భావం అనేది నాలో పెరుగుతుంది. ఈ విధంగా సంస్కార శుద్ధీకరణ ఎలా చేసుకోవాలి? అతి సూక్ష్మంగా ఉండేటువంటి ఆత్మలో మూడో రకమైనటువంటిది మన యొక్క మనస్సు, బుద్ధి, తర్వాత సంస్కారం. శుద్ధీకరమైనటువంటి సంస్కారాల ద్వారానే గొప్ప వ్యక్తులుగా అవ్వచ్చు. అప్పుడే రాబోయే స్వర్ణిమ యుగంలో, దేవతా కులంలో మనం జన్మ తీసుకోవచ్చు. మనం రాబోయేటువంటి ఆ యుగంలో గొప్ప వ్యక్తులుగా తిరిగి జన్మ తీసుకోవాలి. మన యొక్క దివ్యమైనటువంటి మన యొక్క సంకల్పాల ద్వారా, సంస్కారాల ద్వారానే మనం ప్రతి ఒక్కరిని భగవంతునికి దగ్గర చేయవచ్చు అనేటువంటి అంశం గురించి మనం ఈరోజు తెలుసుకున్నాము. మంచి శుద్ధకరమైనటువంటి సంస్కారాన్ని తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ చేంజ్ మనం తీసుకురావాల్సింది, ఏ విషయంలో నేను వీక్గా ఉన్నాను, నాలో ఉండేటువంటి వీక్ పాయింట్ ఏంటి,
అతిగా ఆలోచించడం కూడా ఏంటండి, అది కూడా వీక్ పాయింటే. అతిగా ఇతరులను మనం బ్లేమ్ చేయడం, అది కూడా వీళ్ళు వీక్నెస్ని పెంచుతూ ఉంది. కొందరు హ్యాబిట్ మనం చూస్తూ ఉంటాం, ఎప్పుడు పక్కవారిని దూషిస్తూ ఉంటారు, ప్రకృతిని దూషిస్తూ ఉంటారు, ఏరియాని దూషిస్తూ ఉంటారు. ఎక్కడ పోయినా ఇది బాగాలేదు అందుకే ఇలా ఉంది, వారు బాగాలేదు అందుకే ఇలా ఉంది. పక్కవారు వారు వీరు వారు బాగాలేనందుకే నా మైండ్ ఇలా బాగలేదు. అయితే మీరు గొప్ప మార్పులు కొన్నిటిని తీసుకురాలేదండి. ఇప్పుడు చూడండి, వర్షాకాలం రోడ్లు బాగాలేవు, వర్షంతో బురద బాగాలేదు, ఎండాకాలం ఎండ ఎక్కువ ఉంది, ఇది బాగాలేదు అది బాగాలేదు, వీరు బాగాలేరు వారు బాగాలేరు. అన్నీ బాగుండాలి, బాగా దొరకాలి అంటే కొన్ని సాధ్యమవుతాయి, కొన్ని సాధ్యం కావు. కానీ మీ ఆలోచన విధానాన్ని, సంస్కారాల విధాన్ని పాజిటివ్గా మార్చుకోవడం మీ చేతిలో ఉంది. దాన్ని బాగా చేసుకోండి. ప్రతి ఒక్కరితో కూడా స్నేహంగా ఉంటూ, వ్యవహారంలో కూడా శుద్ధీకరణను తీసుకొని వచ్చి గొప్ప సంస్కారాలు మీలో ఉన్నప్పుడే మీకు అన్నీ కూడా పాజిటివ్గా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు మీకు దివ్యంగా గొప్పవారిగా మీకు కనిపిస్తారు. కోసం మనం గొప్పగా ఎలాంటి చేంజెస్ తెచ్చుకోవాల్సిన పని లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అసలే లేదండి. మీరు గొప్ప వ్యక్తులుగా జీవించండి. అప్పుడే మనలో ఉండేటువంటి సంస్కారాలు మారినప్పుడే ప్రతి ఒక్క ఆత్మ మనకు ఆధ్యాత్మికత మనకు నేర్పిస్తుంది. ఈరోజు ఏంటండి, మీ యొక్క సహాయ సహకారాలు భగవంతుడు కూడా అవసరమే. ఏ రకంగా ప్రపంచాన్ని మార్చడానికి ముందుగా మీ యొక్క సంస్కారాల్ని మార్చుకోండి. సంస్కార శుద్ధీకరణ జరిగినప్పుడే మనం భగవంతునికి కూడా సహయోగం ఇస్తున్నటువంటి వారిని, సృష్టిని పరివర్తన చేస్తున్నటువంటి వారిగా అవ్వచ్చు. ఇంత కోట్ల జనాభా సంఖ్య ఉండేటువంటి ఈ భూప్రపంచంలో నేను ఒక్కరు మారటంతో ఏంటి ప్రయోజనం? ఎవరి కోసం వారు ఒక్కరమే అండి. ఒక్కొక్కరుగా అలా ఫీల్ కాకుండా ఫస్ట్ పాజిటివ్ చేంజ్ నాలో తీసుకురావాలి అనేటువంటి సంస్కారాల శుద్ధీకరణ అందరికీ అవసరమే. ఈరోజు మనం ఏ విధంగా సంస్కారాల్ని మనం పరివర్తన చేసుకోవాలి, దివ్యమైనటువంటి సంస్కారాలతో సంసారాన్ని కూడా మనం మార్చవచ్చు అనే అంశం గురించి చర్చించుకున్నాము. ఆత్మలో ఉండేటువంటి సూక్ష్మ ఇంద్రియాలు మనసు, బుద్ధి, సంస్కారము. సంస్కారాలు శుద్ధీకరణ అనగా కఠోర సంస్కారాలు, అతి కఠోర సంస్కారాలు అనగా దుఃఖపించడం, సుఖంగా జీవించనివ్వకపోవడం, వాళ్ళ శాంతిని పూర్తిగా లాక్కునేటువంటి ప్రయత్నం చేయడం. దీన్ని అంటారు అతి రాక్షసులతో కూడినటువంటి రాక్షస సంస్కారము అని. ఇలాంటి ఆత్మల్లో కూడా దివ్యమైనటువంటి పరివర్తన తీసుకురాగలిగేటువంటి శక్తి ఒక ఈశ్వరుడికి, పరమాత్ముడికి మాత్రమే ఉంది. అందుకే మనం చూడండి, భగవంతుని గుణగానం చేస్తూ ఉంటాం, అనేక రకాల పేర్లతో వారిని పిలుస్తూ ఉంటాము. అలా ఎన్నో రకాల పూజలు కూడా మనం చేస్తూ ఉంటాము. 12 జ్యోతిర్లింగాలలో అతి గొప్ప ప్రసిద్ధి పొందినటువంటి శివలింగము పశుపతినాథుడు అనే పశుపతినాథుడి యొక్క టెంపుల్ నేపాల్లో ఉందండి. అంటే భగవంతుల్లో ఎంత పవర్ ఉందంటే, పశువు లాంటి భ్రష్టకర్మలు చేసేటువంటి వారిలో కూడా గొప్ప మార్పును తీసుకురాగలుగుతాడు. ఎలాంటి భ్రష్టకర్మం చేసేటువంటి వ్యక్తి అయినా మన యొక్క శుభ భావన, మంచి ఆలోచన వారిని కూడా ప్రోత్సహిస్తూ ఉంది. భగవంతునికి వారు సమీపంలో తీసుకురాగలుగుతారు. సంస్కార శుద్ధీకరణ అనగా ప్రతి ఒక్కరిలో కూడా మార్పుని మనం తీసుకురాగలుగుతాము. ఆధ్యాత్మిక పరంగా ఆధ్యాత్మిక శక్తి అంటే మనలో ఉండేటువంటి గుణాలు, మనం చేసినటువంటి కర్మలు, గత జన్మల్లో ఎన్ని రకాల జన్మలు మనం తీసుకుంటాము. జనన మరణ చక్రంలో వచ్చేటువంటి సమయంలో, యుగాలు మారుతున్న సమయంలో మన యొక్క ఆత్మ జనన మరణ చక్రంలో అనేక సార్లు వచ్చాము, వస్తున్నాము. ఇలా ఎన్ని రకాల జన్మల్లో
ఎన్నో రకాల వ్యక్తులతో మనము కలిసాము, ఎందరినో మనం మీట్ అయ్యాము. అలా గత జన్మలో మనం చేసినటువంటి కర్మల ఫలంగా ఏ ఆత్మతో ఏ రకమైనటువంటి లెక్కాచారాన్ని మనం తయారు చేసుకొని వస్తాము అనేటువంటి విషయం తెలియకుండా ప్రజెంట్ టైం ఈ జన్మలో మనకు కలుస్తున్నటువంటి వ్యక్తుల యొక్క వ్యవహారాన్ని చూస్తాం. కొందరిని చూస్తూ ఉంటే క్రోధం, ఆవేశం కొందరిలో వస్తూ ఉంటుంది. మరి ఆ వ్యక్తిని చూడగానే పాస్ట్ జన్మలో ఏ రకంగా ఏ ఆత్మను నాకు తెలుసో తెలియకుండానో వారిని నేను దుఃఖపెట్టి ఉండొచ్చు. నేను ఆత్మను దుఃఖపెట్టినందుకు ఆ ఆత్మ ఆ లెక్క ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసుకోవడానికి ఈ జన్మలో నాకు కలిశారు అనేటువంటి ఒక ఆధ్యాత్మిక జ్ఞానం ప్రతి ఒక్కరికి మనం నేర్పించాలి. తర్వాత గుర్తు తెచ్చుకోవాలి. సపోజ్గా మీరు హైదరాబాద్లో ఉన్నారు. ప్రజెంట్ హైదరాబాద్ రాకముందు ఇదివరకు మీరు విజయవాడలో ఉన్నారనుకోండి. విజయవాడలో ఉన్న రోజులు మీరు చాలా అప్పులు చేశారనుకోండి. అప్పులు చేసి మీరు చేసిన అప్పులు వారికి ఇవ్వకుండానే మీరు విజయవాడ వదిలేసి హైదరాబాద్కి వచ్చారనుకోండి. రూల్స్ ప్రకారంగా నియమం ఏంటి అంటే మీరు చేసిన అప్పు వారికి ఇచ్చేయాలి. అదే కదండి రూల్. అలాగే మన యొక్క కర్మలు కూడా అంతే. భ్రష్ట కర్మలను మన ఆత్మ మన వెంటనే తెచ్చుకుంటుంది. దాన్ని క్లియర్ చేసుకున్నంత వరకు ఈ మొత్తం భూమిపైన మీరు ఎక్కడున్నా వారు మీకు మీట్ అవుతారు దాన్ని క్లియర్ చేసుకోవడానికి. ఈ రకమైనటువంటి విషయాన్ని మనం తెలియకుండానే ఆవేశంలోకి, క్రోధములోకి మనం రావద్దండి. డిస్టర్బ్గా ఉండేటువంటి వారు ఆత్మలకి మనం సమాధానము ప్రేమగా ఇవ్వాలి. అది గొప్ప సంస్కారం ప్రతి ఒక్కరిలో రావాలి, కావాలి. మనలో వచ్చినటువంటి గొప్ప సంస్కారాల ద్వారానే ప్రతి ఒక్కరిలో రియలైజేషన్ని మనం తీసుకురావచ్చు. వారిని కూడా భగవంతుని సమీపంలోకి మనం తీసుకురావచ్చు. ఈ విధమైనటువంటి సంస్కారాల పరివర్తన ప్రతి ఒక్కరిలో రావాలి, మనం చేసుకోవాలి అనేదే ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తూ ఉంది. మనలో పరివర్తన వచ్చినప్పుడు చూడండి ఎంత హాయిగా ఉంది కదా. ఉదారచితంగా క్షమాభావనతో మనం ఉన్నప్పుడే, మన ద్వారా ప్రేరణ తీసుకున్నప్పుడే వారు కూడా భగవంతుడంటే ఇష్టపడుతూ ఉంటారు. ప్రజెంట్ ప్రపంచం ఎలా ఉంది అంటే చేయడం కష్టం అనిపిస్తూ ఉంది. ఆల్రెడీ చేసేసిన వారు చేస్తూ దాన్ని ఆచరిస్తున్నటువంటి వారిని చూడాలనుకుంటారు. మనం వీరు వారు వారు వీరు మారిన తర్వాత లాస్ట్ నేను చేస్తా నేను మారుతా అని అనుకునే దానికి బదులుగా ఫస్ట్ చేంజ్, పాజిటివ్ చేంజ్, నాతోనే నేను స్టార్ట్ చేస్తా, నాలో మార్పును తీసుకువచ్చి ఆ ఆత్మను కూడా గొప్పగా మార్చాలి అనేటువంటిది సంస్కార పరివర్తన మనమందరం చేసినప్పుడే సుఖంగా మనం జీవిస్తూ ఉంటాము. మన యొక్క జీవితాన్ని గొప్పగా మనం తయారు చేసుకోవచ్చు. దానికోసం మనం భగవంతుడికి ఎన్నో చేయొచ్చు, ఎన్నో ఇవ్వచ్చు. మన యొక్క సమయాన్ని, మన యొక్క సంకల్పాలను ఏ రకంగానైనా కానీ సృష్టిని పరివర్తన చేయడంలో సహయోగం ఇవ్వచ్చు. సహయోగి అవ్వాలి, సహజ యోగి అవ్వాలి అనేదే ఈరోజు మనమంతా నేర్చుకుంటున్నటువంటి గొప్ప మార్పు అన్నమాట, గొప్ప పాఠము కూడా. ఈ రకంగా ఆధ్యాత్మిక క్షేత్రంలో మనం ఈరోజు నేర్చుకున్నటువంటి గొప్ప పాఠం ఏంటంటే సంస్కార పరివర్తన. ఎన్ని రకాల సంస్కారాలు మన ఆత్మలో ఉంటాయి. ఆ సంస్కారాల వలన, గత జన్మ సంస్కారాల వలన ఈ జన్మలో కూడా వాటి ప్రభావంలో మనం ఉన్నాం. మనలో గొప్ప పరివర్తన తీసుకురావాలి. దానికి మనం ఎదుటి ఆత్మ పైన క్రోధం, ఆవేశం లేకుండా ప్రేమపూర్వకమైనటువంటి వ్యవహారంతో మాత్రమే మనము మార్చేయగలుగుతాము. అన్ని పనులు క్రోధం, ఆవేశంతో కావండి. అన్ని పనులకి క్రోధం కానీ ఆవేశం కానీ ఏ రకంగా ఎవ్వరికీ కూడా అవసరం లేదు. మీరు విన్నది, మీరు నేర్చుకుంది, మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇతరులకు చెప్పటంతో, పంచటంతో కూడా ఖచ్చితంగా మన మార్పును
తీసుకురాగలుగుతాము. అలాంటి గొప్ప మార్పును తీసుకొని వచ్చి స్నేహపూర్వకమైనటువంటి వ్యవహారంలో మనం జీవించడమే ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి గొప్ప సారం. సంస్కార మార్పులో సంస్కారాల శుద్ధలతో మనం ఎన్ని లాభాలు పొందగలుగుతున్నామో అనే అంశం గురించి ఇప్పటి వరకు మనం చర్చించుకున్నాము. మరికొన్ని విషయాలతో ఒక గొప్ప అంశంతో రాబోయే ఎపిసోడ్లో మనమంతా కలుద్దాము. అప్పటి వరకు అంశాంతే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.